వన్ టీవీ హెల్త్. బరువు తగ్గడం అంటే కాస్త సాహసం అనే చెప్పాలి. అలాంటి ఓ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. సాధించాలని ఉంటే ఏదైనా సాధించొచ్చని చాలా మంది నిరూపించారు. ఇందులో వారి వ్యక్తిగత విజయంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సాధించినవి చూశారు. ఈ నేపథ్యంలోనే కేరళలో నివాసం ఉండే 37 ఏళ్ల ఐటీ ఇంజనీర్ కృష్ణప్రసాద్ కేజే మంచి ఫుడ్ వర్కౌట్ చేసి తన శరీర బరువుని అమాంతం తగ్గించుకున్నాడు. ఇందుకోసం ఆయన మంచి డైట్ వర్కౌట్ చేశాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదట్లో ఏం చేశాడంటే కృష్ణప్రసాద్ తన హెల్త్ ని ఎఫెక్ట్ చేసే పనులకి దూరంగా ఉండాలనుకున్నాడు. ఇందుకోసం ఫుడ్ టైమింగ్స్, ఆఫీస్ టైమింగ్స్ ముందుగా చేంజ్ చేసుకున్నాడు. తన బిజీ షెడ్యూల్ కి తగ్గట్టుగా స్థిరమైన షెడ్యూల్ ని రూపొందించుకున్నాడు. గోల్ పెట్టుకోవడం. బరువు తగ్గాలనుకున్నప్పుడు ముందుగా బరువు తగ్గడానికి వారానికి 1 నుంచి 1.5 కిలోల బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇది వారికి పనికి అవసరమైన శక్తిని ఇస్తుంది. వారి బరువుని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఆఫీస్ పనిని బ్యాలెన్స్ చేయడం, వర్కౌట్ చేయడం ముఖ్యం. కృష్ణప్రసాద్ తన డైలీ రొటీన్ లో వర్కౌట్ ని యాడ్ చేసుకున్నాడు. ఇందులో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంది. దీనిలో భాగంగా ఎలివేటర్ బదులు మెట్లు ఎక్కడం, బ్రేక్ సమయంలో స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు. అయితే వృత్తిరీత్యా ఐటీ ఎంప్లాయ్ అయిన కృష్ణప్రసాద్ కొన్ని పార్టీస్ కి దూరంగా ఉండేవాడు. ఈ సమయంలో ముందుగా మంచి పోషకాహారం, స్నాక్స్ తీసుకునేవాడు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు హెల్దీ ఫుడ్ తీసుకునేవాడు. ఆఫీస్ లోని బిజీ పనుల వల్ల హెల్దీగా తినేవాడు. రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అర్థం చేసుకున్నాడు. ఎంత తగ్గాడంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేయడంతో వాటి నుంచి ఇన్స్పైర్ అయిన కృష్ణకి చాలా మంది సపోర్ట్ చేశారు. దీంతో ఆయన ఏకంగా 17 కిలోలు తగ్గాడు. ఈ నేపథ్యంలోనే ఫిజికల్లీ, మెంటల్లీ కృష్ణప్రసాద్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. చివరిగా ముందుగా 89 కిలోలు ఉన్న కృష్ణప్రసాద్ అన్ని మార్పులు చేసుకుని హెల్దీగా తింటూ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తూ 72 కిలోలకి తగ్గాడు. దీంతో తను ముందు కంటే ఎంతో యాక్టివ్ గా తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీనివల్ల ఎంతో కమిట్మెంట్ గా తన ఆఫీస్ హెల్త్ విషయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు. ఇది వాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం.